చెప్తున్నాను తెలుసా? రాబోతున్న దినాల్లో నువ్వు మంచి చెయ్యకపోతే, దేవుణ్ణి చూడకపోతే, దేవుణ్ణి ఇకను కూడా ఎరగకపోతే దేవుడు మనం లేకపోవడమే బెస్ట్ అనుకుంటాడు. చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మనం దేవుడి రాకకు సమీపముగా ఉన్నాం. ఇకనైనా మన పద్ధతిని మార్చుకోవాలా, మన అలవాట్లు మార్చుకోవాలా. మన సమయం ఎవరి కోసం పెడుతున్నా, ఎందుకోసం పెడుతున్నా? ఎవరెవరినో చూడ్డానికి ఇష్టపడుతున్నామే, ఎంత టైం పెడుతున్నామే ఫోన్లో, ఎంతెంత వేస్ట్ చేస్తున్నామే, ఇది దేవుడికి ఇష్టమేనా అని కొన్ని క్షణాలు ఆలోచించట్లేదు. నేను అడుగుతున్నాను, నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు ఇది దేవుడికి ఇష్టమేనా అని ఒక్కసారి అడుగు. నీ నోట్లోంచి ఒక మాట వస్తున్నప్పుడు ఇది దేవుడికి ఇష్టమేనా అని ఒకసారి దేవుడిని అడుగు. నువ్వు సమయాన్ని పలానా దానిపైన ఖర్చు చేస్తున్నప్పుడు, లేకపోతే నీ ధనాన్ని పలానా దానిపైన ఖర్చు చేస్తున్నప్పుడు, లేకపోతే అక్కడికి ఇక్కడికి అన్ని పరుగులు పెడుతున్నావు కదా, ఇది దేవుడికి ఇష్టమేనా అని ఒక్కసారి